నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పేద ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల ముఖాల్లో వెలుగులు పంచేందుకే ముందుకు సాగుతుందన్నారు దాసరి. సుల్తానాబాద్ మండల పరిషత్ ఆఫీసులో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా పెన్షన్ల పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు, పెన్షనర్లు పలువురు పాల్గొన్నారు. ఒక గంట కూర్చొని రావాలి, చెప్పాలి, మేము వినాలి, పోవాలన్నారు. అవునా? మీరందరూ కాబట్టి ఇంత ఓట్ల నుండి 1000 రూపాయల వరకు పెంచిస్తున్నారు. 1000 నుండి 1500 వరకు ఇవ్వడం జరుగుతుంది. పెద్దలకు క్షమించమని అడుగుతూ, ఇప్పటికే పొద్దునప్పుడే వచ్చిండ్రు, ఆకలి అవుతా ఉంది, నీరసంగా ఉన్నారు, సమయం కూడా దగ్గర వస్తా ఉంది, చీకటి అయ్యేటువంటి సమయం అవుతా ఉంది. మిమ్మల్ని సుల్తానాబాద్ మండల మరి వారికి తీయలేనటువంటి వారు వాళ్ళందరూ కన్నుల్లో వెలుగు చూడాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమం కొరకు. ఈ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలన్న తపనతోనే ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం కొరకున్న ప్రభుత్వం, పేదల అభివృద్ధి కొరకు, పేద కళ్ళలో మరి వెలుగు చూసేటువంటి ఆలోచనతోనే ఈ రోజు పెన్షన్స్ పెంచే కార్యక్రమం చేస్తా ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి సొంత బిడ్డలే, అది కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఒక నెల రోజులు పైసలు ఇవ్వమంటే ఇస్తారు కావచ్చు. ఏదో తండ్రి అడుగుతాడు, తల్లి అడుగుతుంది, నాయన 1000 రూపాయలు అడిగిన నాయన అని చెప్పి ఇస్తారు కావచ్చు. లేదా 2 నెలలు ఇస్తారు కావచ్చు, 3 నెలలు ఇస్తారు కావచ్చు. ఆఖరికి 4వ నెలని చెప్తాడు, కొడుకైనా బిడ్డ అని చెప్తుంది, ఇలా నాయన పైసలు రాలేదు, పైసలు ఇస్తలేడని చెప్పి. కానీ ఈరోజు ఒక తల్లి తండ్రికి తన కొడుకు బిడ్డ ఎటువంటి బాధ్యతను స్వీకరిస్తారో అంతకంటే ఘనమైన పాత్రను, అంతకంటే గొప్ప పాత్రను ఈరోజు ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. వృద్ధుల కళ్ళల్లో వెలుగు చూడాలి, వాళ్ళకి ఆసరగా ఉండాలన్న ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటి నుంచి మరి ఈ నెలకి ఇచ్చేటువంటి దాంట్లో నగదు రూపంలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే రాబోయేటువంటి నెలలో మరి మీ అందరికీ మీ బ్యాంక్ ఖాతాల ద్వారా మీకు నేరుగా డబ్బు పంపించేటువంటి కార్యక్రమం ఉంటుంది. మరి కొంతమందికి ఇప్పుడు రాలేదని చెప్పి ఇబ్బంది పడదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పెన్షన్స్ కార్యక్రమం అనేది ఈ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఈ ఒక్కరోజుతో ఆగిపోయే కార్యక్రమం కాదు. అందుకే దయచేసి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం, ఈ రోజు ఎవరికైతే దరఖాస్తు చేయలేదో మరి రేపు ఇక్కడ చేసుకోరాదు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితే కేవలం 67 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేది సాలీన. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మరి 200 రూపాయల పెన్షన్ ఇస్తూ ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ అది నేను చెప్పేది తెలంగాణ ప్రాంతంలో. ఇదే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ. తెలంగాణ జలగేట్ ద్వారా మరి మన ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బయటికి పోవద్దు, ఎండాకాలం వస్తే నీళ్ళు లేవని చెప్పి ఇబ్బందులు పడద్దన్న ఆలోచనతో వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ప్రతి గ్రామానికి కనీసం ఒకటి పెద్ద చెరువు గాని చిన్న చెరువు గాని ఏదో ఒకదాన్ని లేదా అయితే 2 తీసుకొని దాని పూడిక తీసి మరి ఆ కట్టెలు మరమ్మతు చేసి, మత్తడిని మరమ్మతు చేసి, ఆ తూములను మరమ్మతు చేసి ఒక మంచి అంటే నీళ్ళు ఆగేటువంటి పరిస్థితిలో ఆ చెరువు కుంటను తయారు చేయాలి. ఇట్లా ప్రతి గ్రామము తప్పకుండా చెరువు కుంటలతో సమృద్ధిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే గ్రామంలో మరి భూగర్భ జలాలు పెరిగి మరి మంచినీళ్ళకి కానీ పాడి పశువులకు కానీ మన జనానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ యొక్క పింఛన్లే కాకుండా ఇంకొక 6 నెలల సంవత్సరం లోపల కూడా మీ అందరూ కూడా ఇండ్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఇండ్లే కాకుండా మరి ఏ యొక్క అవసరం పడ్డా కానీ అన్ని విధాల పేదలకు అందేందుకు మేమందరం కూడా మేము తప్పనిసరిగా మేము ఎన్నంటే ఉంటాము. మీకు ఎవరికై కానీ అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకోము. పశు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్, అలాగే ఎలుగడి మండలం సుల్తాన్పూర్ లో కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పశు వైద్య కళాశాల, కరీంనగర్ జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గర్భకోశ వ్యాధులను నిర్ధారించి మందులు అందజేశారు. భూపతిపూర్లో సర్పంచ్ పోచంపల్లి మునీశ్వరి పోచమ్మలు
శిబిరాన్ని ప్రారంభించారు. సుల్తాన్పూర్లో సర్పంచ్ పెద్ది అనిత సమ్మయ్య, పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా పశువైద్య కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ కరీంనగర్ వారి సౌజన్యంతో మేము ఈ 7 రోజుల క్యాంప్ని నిర్వహిస్తున్నాము. మా పశువైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అందరూ 4 విలేజ్ సెలెక్ట్ చేసి 4 విలేజెస్లో ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈ క్యాంప్ని పశువైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నాము. సో ఈ పశువైద్య శిబిరంలో ముఖ్యంగా పశువుల యొక్క గర్భకోశ వ్యాధుల నివారణ, అదేవిధంగా గర్భకోశ వ్యాధులకు సంబంధించిన చికిత్స, అదేవిధంగా జనరల్ కేసెస్ కూడా చూడడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని సర్జికల్ కేసెస్ ఆపరేషన్ పరంగా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా ఇక్కడ చేసి సో రైతులకు అన్ని విధాలుగా ఈ చికిత్సనే కాకుండా పశు పెంపకంలో ఏ విధంగా ఎలాంటి మెడికల్ పాటించాలి, పశు ఉత్పాదక ఏ విధంగా పెంచాలి, వాటి గురించి అవగాహన కల్పించడానికి ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క భూపత్పూర్ గ్రామంలో కరీంనగర్ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మరి మెట్పల్లి పశు వైద్య కళాశాల అధ్యాపకులు మరి విద్యార్థులందరూ ఈ క్యాంపులో భాగంగా ఎదగురాని పశువులను పరీక్ష చేసి వాటికి మందులు ఇవ్వడము, సరైన ఇంజక్షన్లు ఇవ్వడము, అలాగే ఇంకా గాలికుంటు వ్యాక్సిన్లు కానీ ఇంకా వేరే డిసీజ్ ఏమున్న గర్భకోశ వ్యాధులు పెద్ద మొత్తంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీంట్లో గ్రామంలో ఉన్న పశువులన్నిటి కూడా వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల గ్రామంలో కూడా రైతులందరూ కూడా లబ్ధి చేకూరింది. అలాగే వారు కూడా మా గ్రామానికి సేవలు అందించినందుకు మరియు డాక్టర్లందరికీ, విద్యార్థులందరికీ కూడా మా గ్రామస్తులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యాధులకు చికిత్స చేయడం, తర్వాత పశువులు చూలు ఉన్నటువంటి పశువులు, తర్వాత చూలు కట్టుటువంటి ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి పశువులకు కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా శస్త్రచికిత్సలు, ఏమైనా పశువులకు ఏమైనా శస్త్రచికిత్సలు అవసరం ఉంటే వాటిని కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకేమైనా మెడిసిన్కి సంబంధించినటువంటి కేసెస్, పశువులకు ఏమైనా రోగాలు కానీ, తర్వాత ఈ గేదెలకు మరియు ఆవులకు కానీ ఎద్దులకు కానీ వ్యాధి నిరోధక టీకాలు కానీ ఇటువంటివి కూడా చేయడం. సుల్తాన్పూర్ గ్రామంలో ఇక్కడ వెటర్నరీ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. కోరుట్ల వెటర్నరీ విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళు ప్రొఫెసర్స్ వచ్చి మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో ఉన్న పశువులకు గర్భకోశ చికిత్సలు మరియు ఇంకేమైనా ఇతర వ్యాధులు, ఏమైనా తిమ్మిరి కేసులు ఉన్నా ఏమున్నా కానీ ఈరోజు వాళ్ళు వచ్చి మా గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దాదాపులో వాళ్ళంతా ఒక 20 మంది బ్యాచ్ రావడం జరిగింది. మా గ్రామంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పశువులకు ట్రీట్మెంట్ చేయడం వచ్చింది. వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వివాద రహిత గ్రామాలుగా ఎదగాలన్నారు సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జ్ మాధవి. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో గ్రామ పంచాయతీ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆదివారం జరిగింది. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజమౌళి, అడ్వకేట్లు, పలువురు నేతలు, గ్రామస్తులు ఉన్నారు.
నాకేమనిపించిందంటే ఇంకా కొంచెం ఈ గ్రామస్తులకి అవగాహన కల్పిస్తే ఈ కొంచెం కేసుల్ని కూడా విత్డ్రా చేసుకుని వివాదరహితమైన గ్రామంగా మీ గ్రామానికి పేరు తెచ్చుకుంటారనే ఆశతోని నేను ఇక్కడికి వచ్చాను. నా కోరికని కానీ నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆర్డర్ అనుకోండి, ఇంకా మీరే మీ తోటి గ్రామస్తురాల్లాగా అనుకునైనా సరే మీ గ్రామాన్ని వివాదరహిత గ్రామంగా తీర్చిదిద్దుకుంటారనే ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. మీ గ్రామంలో ఉన్న కేసులు కూడా అన్ని కాంప్రమైజ్ అయ్యే కేసులే ఉన్నాయి. ఏదో 1-2 మాత్రమే నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయి. చిన్న చిన్నవి అవి కూడా మిగతా వాళ్ళందరూ చెప్పినట్టుగా కంట్రోల్ చేసుకోలేని కోపంతో కావచ్చు, లేదా పాత కక్షలు చిన్న చిన్న ఏమైనా ఉండి కావచ్చు, లేదా పొలాల దగ్గర గట్ల దగ్గర ఏర్పడిన కేసులైనా కావచ్చు. అది క్రిమినల్ కేసులైనా సివిల్ కేసులైనా అన్నీ కూడా మీరు రాజీ పడాలి అని ఒక 5 నిమిషాలు మీకు వ్యక్తిగతంగా ద్వేషాలు ఉన్నా కూడా కోర్టు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని అడిగారు కదా అని ఒక చిన్న కన్సర్న్తో అయినా సరే మీరు ఒక పిటిషన్ రాసిస్తే వాటిని కాంప్రమైజ్ చేయడం జరుగుతున్నది. ఆ గ్రామాన్ని వివాదరహిత గ్రామంగా మార్చుకునే ఒక సువర్ణ అవకాశం అని అనుకోండి, ఇంకా అదర్వైజ్ ఏమైనా అనుకోండి. దాన్ని యూజ్ చేసుకుని సుల్తానాబాద్ మండల్ పరిధిలో మీరు ఒక ఆదర్శవంతమైన గ్రామంగా నిలవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సుల్తానాబాద్ లోని శివాలయంలో సత్యసాయి సామూహిక వ్రతాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వ్రతంలో 23 జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. తుఫాను ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం చిరుజల్లులకు తడిసిపోతుందనేమని రైతులు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షం కురుస్తుందనే భయంతో పరుగులు తీశారు. సింగిల్ విండో నుండి చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ 100 టార్పాలిన్ కవర్లను మార్కెట్ కు తరలించి రైతులకు అందజేశారు. ధాన్యాన్ని తడవకుండా రైతులు కాపాడుకోవాలన్నారు శ్రీగిరి. ఏఎంసీల మరియు కదంబాపూర్ నీర్కుల సెంటర్లలో వడ్లు పోసిన రైతులందరూ ఉన్న కవర్లతోటి కుప్పలు పోసి కప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తుఫాన్ వస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. మరియు ఇవాళ కూడా చిన్న చిన్న వర్షాలు వస్తూ ఉన్నాయి. దానికి మా దగ్గర దాదాపు ఒక 100 కవర్లు ఉన్నాయి. ఏఎంసీ నుంచి ఒక 100 కవర్లు తీసుకున్నాం. అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయనది. మా సిబ్బందిని కూడా ఇలా ఆదివారం అయినప్పటికీ కూడా సెంటర్లలో అందరినీ ఉంచి రైతులందరికీ కవర్లను అందుబాటులో పెట్టినాం. ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు కోసేటి ఏమైనా ఉంటే మార్కెట్కి తేవద్దు మా విజ్ఞప్తి. అవి ఆరబెట్టుకొని తేవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే పచ్చి వడ్లు తేవడంతో అక్కడ ఆరబెట్టవలసి వస్తుంది. దాంతో వర్షాలు వస్తే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కళ్ళల వద్దనే తగు జాగ్రత్తలు తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ ఎండినాకనే 17% తేమ వచ్చినాకనే మార్కెట్కి తేవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రైతు కూడా మార్కెట్లో పోసిన వారందరూ కూడా కుప్ప చేసుకొని కవర్లు కప్పుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.